రైట్ ఇక భారత ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక షెడ్యూల్ను ప్రకటించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేదీలను ఖరారు చేశారు. ఈ ప్రకటనతో సదరు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రైట్ కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. తమిళనాడు ఓటర్లు ఏప్రిల్ 23న తమ తీర్పును ఇవ్వనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ ఏప్రిల్ 23న, ఏప్రిల్ 29 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 4వ తేదీన చేపట్టి అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. 5 రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్టు కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఓటర్ జాబితాలు అనర్హుల పేర్లు లేకుండా ఎస్ఐఆర్ విధానాన్ని అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైట్ ఇక పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఈసి పేర్కొన్నారు. మొదటి విడతలో 152 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు. బెంగాల్లో 294, తమిళనాడులో 234, కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే ఎన్నికలకు మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికలతో పాటు మరో 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపురలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం, భారీ ప్రాజెక్టులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలపై పరిమితులు అమల్లోకి వస్తాయి. రైట్ ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి. పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ఎన్నికల సంఘం కోరింది. The festival of elections, our pride, is going to be held in the state of Assam, Kerala, Tamil Nadu, West Bengal and the Union Territory of Puducherry. The total electors are 17.4 crores and the assembly constituencies are 824. The number of polling stations is roughly 2.19 lakhs and the electoral machinery would consist of roughly 25 lakh personnel. To give you an overview, the end of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May and West Bengal 7th of May. All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase and the polling shall take place on 9th of April, Thursday 2026. The counting shall be on 4th of May. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th May 2026. Puducherry also will go along with Assam and Kerala
The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll on 23rd of April in one phase, and the counting shall be on the same day for all the 5 states/UT, that is 4th of May 2026. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase, 152, and the second phase, 142. The date of poll shall be 23rd of April and 29th of April, and the counting shall be together for all, that is 4th of May 2026. There will be 8 by-elections also. Goa, Gujarat, Karnataka, Maharashtra, Nagaland and Tripura. The name of the constituencies are mentioned here and the reasons which will be circulated to you. And the schedule would be that the assembly constituencies for Goa, Karnataka, Nagaland and Tripura will be held. The polling will be held on 9th of April, and for the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases.